ధూపమును వేయడానికి ధూపవేదిక ఉండాలి. ఆ ధూపవేదిక అనగా నీ ఇంటిలో ఒక ప్రార్థన గది ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రార్థన గది నీవు కలిగి ఉన్నట్లయితే, ఈ రోజున మనము బెడ్రూమ్ కలిగి ఉన్నాం, కిచెన్ కలిగి ఉన్నాం, అన్ని రకాల రూమ్స్ కలిగి ఉన్నాం. కానీ దేని బిడ్డలారా, ఆ యొక్క ప్రార్థన గదిని నువ్వెప్పుడైతే నిర్మించుకుంటావో అక్కడనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడనే నీవు దేవుని కార్యాలు చూడగలుగుతూ ఉన్నావు దేని బిడ్డలారా. కాబట్టి ఇటు విధమైన ధూప వేదిక దగ్గర మనం వెళ్ళి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము ప్రభువుకి మొర్ర పెట్టేవారముగా ఉండాలి. ఆ ధూప వేదిక దగ్గర దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో దేవుని దూత ఎక్కడ ప్రత్యక్షమైంది? ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలచి అతనికి కనబడగా